పెరట్లోనే ఉన్న అటిక మామిడి చెట్టు మొత్తం ఔషధ గుణాలతో ఉన్నది. చెట్టు ఆకులే కాదు, చెట్టు వేర్లు, కాండం, పువ్వులు, రెమ్మలు అన్నీ తెంపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కొన్ని నీళ్ళని తీసుకొని ఒక గిన్నెలో పోసి సన్నని మంట మీద ఒక 5 నిమిషాలు కాగబెట్టండి. నీళ్ళు బాగా కాగాక సన్నగా ముక్కలు చేసిన అటిక మామిడి ముక్కలను ఆ నీళ్ళలో వేయండి. అలాగే అవి కాసేపు నీళ్ళలో మరిగాక వాటి సారం నీళ్ళలో దిగాక ఆ నీటిని వడపోయండి. రోజు ఉదయాన్నే పరగడుపున 50 మిల్లీలీటర్ల రసాన్ని తాగితే చాలు. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు సమస్యలు స- వస్తాయనుకునే వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, కిడ్నీ సమస్యల కోసం ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళు కూడా వాడచ్చు. అటిక మామిడి ఆకులను ఇంగ్లీష్ కిడ్నీ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. అంతటి ఔషధ గుణాలు ఉన్న అటిక మామిడితో సింపుల్గా కిడ్నీ సమస్యలను రూపుమాపుకోవచ్చు. వినాయకుడికి ఇష్టమైన రాసులు ఇవే. మీ రాశి ఉందో లేదో చూసుకోండి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ముందు వినాయకుడిని పూజిస్తాం. ఈ దేవుడిని పూజించిన తర్వాతే ఇతర దేవుళ్ళను పూజిస్తాం. అయితే వినాయకుడికి ఇష్టమైన రాసులు ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు. శివపార్వతుల చిన్న కొడుకు వినాయకుడు. ఆయన వాహనం ఎలుక. కొందరు ఎలుకలను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. బొజ్జు గణపయ్యకి మోదకాలు అంటే చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున వీటిని తయారు చేసి గణపతి వద్ద పెడతారు. ఎలుకలను ఎంత బాగా ఇష్టపడతాడో కొన్ని రాసులను కూడా ఎంతే బాగా ఇష్టపడతాడు. అయితే వినాయకుడికి ఇష్టమైన రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. మకర రాశి. మైక్ ఈ పదాన్ని 1984లో పిట్స్బర్గ్లోని సింగిల్స్ అనే పుస్తక దుకాణంలో చదివాడు. ఇందులో డిక్షనరీలో ఉండాల్సిన పదాలు అన్నీ ఉన్నాయి, కానీ అవి లేవు. ఆ పుస్తకంలో టోపీపై బటన్ కోసం స్క్వాచో అనే పదాన్ని ఉపయోగించారు. మన చుట్టూ పరిసరాల్లో ఉండే మొక్క ఆకురసం తాగితే చాలు, ఎంత పెద్ద స్టోన్ అయినా కిడ్నీల నుంచి కరిగిపోవాల్సిందే. ప్రస్తుత ఆహారం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏది తిన్నా కల్తీయే, అంతా కెమికల్ ఫుడ్డే. ఏది తింటే ఏ రోగం వస్తుందో అని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. ప్రతి 10 మందిలో 9 మందిని షుగర్, బీపీ, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. వాటితో పాటు చాలామంది కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేక కిడ్నీ సమస్యలతోనే కాలం వెళ్ళబోస్తున్నారు. అందుకే ఇటువంటి వాళ్ళ కోసమే ఈ కథనం. ఎటువంటి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళైనా రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ సమస్యలు చివరి స్టేజ్లో ఉన్న ఒక్క ఆకురసంతో నయం చేసుకోవచ్చు. ఆకురసం అనగానే మీరు పక్కన నవ్వి ఉంటారు, కానీ ఈ ఆకు గురించి మీకు తెలియదు. చాలామంది ఇప్పటికీ ఈ ఆకురసం తాగి తమ కిడ్నీ సమస్యలను పోగొట్టుకున్నారు. కిడ్నీలో పెరిగిన ఎంత పెద్ద రాళ్ళైనా ఈ ఆకురసం ఇట్టే కరిగించేయగలదు. అదే అటిక మామిడి ఆకు. దీన్నే అంటుడికాయ మొక్క అని కూడా అంటారు. ఊళ్ళలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి. ఇవి మన పెరట్లోనే పెరుగుతాయి. మన పెరట్లోనే మన ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స ఉన్నప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం. ఇంగ్లీష్ వైద్యమే మనకి ఇష్టం. మన పూర్వీకులు ఏ ఇంగ్లీష్ వైద్యం చేయించుకొని 100 ఏళ్ళు బతికారు చెప్పండి. వాళ్ళు దేనికైనా పెరట్లోని చెట్లే వాళ్ళ వైద్యం. చెట్ల వైద్యం. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 79,390 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86,660 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా ట్రెండింగ్ అవుతుంది. ఇంకా రూపాయి ముందు తల వంచిన డాలర్. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. వరుసగా 3వ రోజు కూడా భారత రూపాయి డాలర్ను ఓడించినట్లు తెలుస్తుంది. ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఇటీవల కాలంలో డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలాన్ని కనబరిచింది. మంగళవారం ప్రారంభమైన ఈ ట్రెండ్ గురువారం కూడా కనిపిస్తుంది. బుధవారం ట్రెండింగ్ రోజుల్లో ఎక్కువ భాగం
రూపాయి విలువ పెరుగుతూనే కనిపించింది. కానీ మార్కెట్ మూసివేత కారణంగా రూపాయి క్షీణత కనిపించింది. అదే వేరే విషయం. ఆర్బీఐ జోక్యం భారతదేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గడం, అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పెరుగుదల రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఆసియాలోని ఇతర కరెన్సీలు అయిన చైనా లేదా జపాన్ కావచ్చు. భారత రూపాయి చూపినంత ధైర్యాన్ని డాలర్తో పోలిస్తే ఇంకా చూపించలేకపోయాయి. మంగళవారం భారత రూపాయి దాదాపు 1% పెరిగింది. ఇది 2 ఏళ్లలో అతిపెద్ద పెరుగుదల. బుధవారం కూడా డాలర్తో పోలిస్తే 27 పైసలు బలపడింది. గురువారం కూడా డాలర్తో పోలిస్తే రూపాయి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరలు తగ్గుతాయన్న ఆశలు లేవు. పైగా సీజన్ కావడంతో ధరలు తగ్గకపోగా మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ధరలు తగ్గడం అంటూ జరిమానా కొద్దిగానే తగ్గుతుంది. అదే పెరిగితే భారీ మొత్తంలో పెరుగుతాయి. ప్రతిరోజు బంగారం వెండి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ధరలు పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. ధరలు పెరుగుతాయని వచ్చే ఏడాదికి 10 గ్రాములు బంగారం లక్షకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. 10 గ్రాముల బంగారం ధర 87,000 రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధరలు 107,000కు చేరగా పెళ్లిళ్ల సీజన్ మరో 2 నెలల పాటు నడుస్తుంది. మాఘమాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. రానున్న 6 నెలల పాటు బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు కూడా చెప్పేశారు. అందుకే మరింతగా ధరలు పెరగకుండా ముందుగానే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. పెట్టుబడిగా బంగారాన్ని చూసేవారు సైతం కొంత వెనకంజ వేసినా తగ్గుదల కోసం వెయిట్ చేయడం అంత మంచిది కాదని వ్యాపారులు కూడా చెప్పేశారు. తగ్గిన ధరలు బంగారం వెండి ధరలు పెరిగినంత మాత్రాన డిమాండ్ తగ్గుతుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే దానిని స్టేటస్ సింబల్గానే చూస్తారు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు వెళ్తే బంగారం ఆభరణాలు మెడలో వేసుకొని వెళ్తే తప్ప గౌరవం దక్కదన్న భావన మాత్రమే ఇంకా ఈ జనరేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ధరలు పెరిగినా గిరాకీ తగ్గని ఏకైక వస్తువు